అమ్మవారి నిత్య స్వరూపమే సృష్టి స్థితి లయలైనప్పుడు ఆమె ప్రతి చోట ఉంటూనే ఉంటుంది. ఎవరైతే మంచి పని చేయాలనుకుంటారో వాళ్ళు పిలిస్తే రూపంలో వస్తుంది. అలా రావాలంటే సాధన చేసి జ్ఞానాగ్నిని రగిల్చాలి. భండాసురుడనే రాక్షసుడు ముల్లోకాలన్నీ నీరసం చేసి పాలిస్తుంటే దేవతలు బ్రహ్మాండాల అవతల ఉన్న మహాశంభు దగ్గరికి వెళ్లారు. ఆయన 1 యోజనం ఉన్న సముద్రాన్ని ఎండగట్టి హోమగుండంగా చేశాడు. తన మూలాధార చక్రం నుంచి శక్తిని జాగృతం చేసి ఆజ్ఞాచక్రం ద్వారా బయటికి తీసి సమిధలతో హోమగుండాన్ని నింపాడు. చివరికి పూర్ణాహుతి కోసం అందులో దేవతల తేజస్సును వేయాలి. కానీ వాళ్ళు అప్పటికే నీరసించిపోయి ఉండడంతో వాళ్లనే అందులోకి దూకమని చెప్పాడు. అలా దూకగానే అమ్మవారు అందులోంచి వచ్చింది. ఆమె వచ్చి రాగానే దేవతలందరికీ తేజస్సు వచ్చింది. అంటే శివుడు అనే గురువు జ్ఞానాగ్నిని రగిలిస్తే నేను అనే అజ్ఞానం తొలగి ఇంద్రియ నిగ్రహం ఏర్పడిన రోజు ఆమె వస్తుంది. ఇదే లలితా సహస్రనామాల్లో 4వ నామం చిదగ్నికుండ సంభూత. చిత్ అంటే జ్ఞానం. లోకరక్షణ కోసం మహాశంభు చేసిన మహాయాగంలో చిదగ్ని నుండి ఆవిర్భవించింది కాబట్టి చిదగ్నికుండ సంభూత. దేవకార్యం అంటే మంచి పని, సముద్యత అంటే మొత్తంగా వచ్చింది అని. అదే 5వ నామం దేవకార్య సముద్యత. అలా వచ్చేప్పుడు ఆమె రూపం ఎలా ఉందో అదే రేపటి ఎపిసోడ్ ఉద్యద్భాను సహస్రాభ చతుర్బాహు సమన్విత. శ్రీమాత్రే నమః.